నేనెప్పుడు మీ బక్కోడినే అంటూ తెలుగు ఆడియన్స్లోకి ఫిదా అయిన కాలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ కింగ్డమ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నిజమే, తక్కువ టైంలో అనిరుద్ని తమ బ్రదర్గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజిఎం యూత్ను కట్టిపడేస్తాయన్న విషయంపై ఎలాంటి సందేహము లేదు. కానీ కొన్ని ట్యూన్స్ను తస్కరిస్తున్నాడన్న అపవాదు కూడా అనిరుద్ మూటగట్టుకుంటున్నాడు. ఒక్కసారి కాదు, అతడు వర్క్ చేస్తున్న ప్రతి సినిమాకు ఏదో ఒక కాపీ క్యాట్ వివాదం తలెత్తుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో అనిరుద్ మాట్లాడుతూ చాట్‌జీపీటీ సాయంతో పాటలు కంపోజ్ చేస్తున్నానంటూ తెలిపారు. ఓ పాట కంపోజ్ చేస్తుండగా చివరి 2 లైన్ల దగ్గర స్టక్ అయ్యాక చాట్‌జీపీటీని ఆశ్రయించాడట. ఇప్పటికే రెడీ అయిన లైన్లన్నింటినీ చాట్‌జీపీటీలో ఇచ్చి సజెషన్స్ అడిగాడట. దీంతో మోడల్ చాలా ఆప్షన్స్ ఇచ్చిందట. అయితే ఇది ట్యూన్స్ కోసమా, లిరిక్స్ కోసమా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు ఈసారి క్రోమ్ అడుగు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే కొత్త ఐడియాల కోసం ఏఐ లేదా చాట్‌జీపీటీని ఆశ్రయించడం తప్పు కాదని కొంతమంది మద్దతు కూడా పలుకుతున్నారు. ఈ లెవెల్లో కాపీ క్యాట్ వివాదాలలో చిక్కుకున్న బక్కోడు కూలీ రూపంలో రజనీకి హిట్ ఇస్తాడో ఫ్లాప్ ఇస్తాడో చూడాలి.